కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. 3 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ప్రచారం నిర్వహించనున్నారు. మరి అధినేత టూర్ టీ కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం నింపుతుందా? ఈ ఎన్నికల్లో ఎన్ని సీట్లు సాధించి పెడుతుంది? అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తా కొట్టిన కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి పట్టు సాధించాలని భావిస్తోంది. తెలంగాణలో 17 స్థానాల్లో పోటీ చేస్తున్నా మెజారిటీ స్థానాలే లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ప్రచారం ప్రారంభించినా ఆ పార్టీ నేతల్లో అంత ఉత్సాహం కనిపించడం లేదు. ఒక రకంగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ బాగా డీలా పడింది. ఇక ఇప్పట్లో తమకు అధికారం దక్కే అవకాశమే లేదని నిరుత్సాహంతో నేతలున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అధిక స్థానాలు మావే అని పైకి గంభీరంగా చెబుతున్నా అసెంబ్లీ యుద్ధంలోనే గెలవలేకపోయిన వాళ్లం ఇక లోక్సభ సమరంలో ఏం గెలుస్తాంలే అనే భావన వాళ్లలో కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో సోమవారం తెలంగాణలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. 3 లోక్సభ నియోజకవర్గాల్లో జరిగే ప్రచార సభల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు జహీరాబాద్లో నిర్వహించే బహిరంగ సభలో రాహుల్ ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు నాగర్ కర్నూల్, సాయంత్రం 4 గంటలకు హుజూర్ నగర్ సభకు రాహుల్ హాజరవుతారు. తెలంగాణలో కనీసం 5-6 లోక్సభ స్థానాల్లో ఖచ్చితంగా గెలుస్తామని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. జాతీయ నేతలతో ప్రచారం నిర్వహిస్తే కలిసొస్తుందని భావిస్తున్న హస్తం పార్టీ రాహుల్ను మొదట రంగంలోకి దింపింది. తన ప్రసంగంలో ఎవరిని టార్గెట్ చేస్తారు అనే డైలమా పార్టీ నేతల్లో నెలకొన్న రాహుల్ ఎంట్రీ క్యాడర్లో ఉత్సాహం కలిగిస్తుందని నేతలు భావిస్తున్నారు.